కొన్ని ఆన్ స్క్రీన్ కాంబినేషన్లు చూడాలని మూవీ లవర్స్ కోరుకుంటారు, కానీ అవి అరుదుగా జరుగుతాయి. జైలర్ రూపంలో అది కొంత మేర తీరింది, కానీ పూర్తి స్థాయిలో కాదు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ జట్టు కట్టించడం ద్వారా రాజమౌళి ఒక కొత్త సంప్రదాయానికి దారి చూపించినా అలాంటి కథలు తీసేవాళ్లు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన కాంబోకి టాలీవుడ్ లో శ్రీకారం చుడుతున్నట్టు తాజాగా వినిపిస్తున్న సమాచారం. బాలకృష్ణ హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్టుకి కార్యాచరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఉంటుందో లేదోననే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జరుగుతోంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా సెట్స్కు వెళ్లడం ఖాయంగా చెబుతున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ కథలో 2 పవర్ఫుల్ పాత్రలు ఉంటాయట. ముందు బాలయ్య డ్యూయల్ రోల్ అనుకుని ఇప్పుడు మరో సీనియర్ హీరోతో దాన్ని మార్చే విధంగా వివేక్ ఆత్రేయ మార్పులు చేశారని తెలిసింది. ఇప్పుడా రెండో క్యారెక్టర్ కోసమే మోహన్ లాల్ ని ట్రై చేస్తున్నట్టు తెలిసింది. పాత్ర నచ్చితే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన వెనుకాడరు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చూశాం. మనమంతా సినిమాని కేవలం కంటెంట్ నచ్చి ఓకే చేశారు. తమిళంలో విజయ్ జిల్లాని ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. సో సరైన రీతిలో కన్విన్స్ చేయగలిగితే లాలెటన్ ని సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ దిశగానే వివేక్ ఆత్రేయ ట్రయల్స్ లో ఉన్నారట. అప్పుడెప్పుడో 38 సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన గాంధీవం సినిమాలో మోహన్ లాల్ ఒక పాటలో చిన్న క్యామియో చేశారు. సందర్భం ప్రత్యేకంగా లేకపోయినా దర్శకుడు ప్రియదర్శన్ తో ఉన్న అనుబంధం కారణంగా ఎస్ చెప్పారు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్లో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటే కనుక 2 సింహాల మధ్య ఆన్ స్క్రీన్ యుద్ధం చూసినట్టు ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి.